ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. గత రాత్రి అంతా కూడా మనలను కాచి కాపాడి ఒక నూతనమైనటువంటి దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తూ ఈ వాక్యములో బలపరచబడుతున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి దేవుడు మీకు విడుదలను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నేటి దినవాక్యము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీటిని, నీ వేదనను, నీ ప్రతి విధమైనటువంటి దుఃఖమును ప్రభు తుడిచివేస్తాడు అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది ప్రతిరోజు కన్నీరు కారుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. మనుషులు వారి కొరకు ఏర్పరచుకున్నటువంటి అనేక తంత్రములు వారి యొక్క కన్నీటికి కారణమవుతూ ఉంటాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఉద్యోగము రాలేదని, ఉద్యోగము వస్తే ఆఫీసులో అనేకమైన సమస్యలు ఉన్నాయని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, గర్భఫలము తెరవబడలేదని, తల్లిదండ్రుల వలన బిడ్డలకు, బిడ్డల వలన తల్లిదండ్రులకు ఎన్నో సమస్యలు, వివాహం అవ్వకపోతే దుఃఖం, పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, ఇలా చాలా రకాల సమస్యల వలన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏడ్చేటువంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది. కొంతమంది జీవితాలను గనక మనం చూస్తూ ఉంటే కన్నీటితోనే వారి రోజంతా కూడా గడపాల్చుకొని వస్తూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడలారా, మనుష్యులు కన్నీరు కార్చాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. మనుషులు దేవునికి దూరమై ఈ లోకానుసారముగా జీవించినప్పుడు ఈ లోకము మానవులకు ఇచ్చేది ఏంటంటే కన్నీరు మాత్రమే. సాతాను యొక్క తంత్రాలకు బానిసలైన వారికి మిగిలేది కన్నీరు మాత్రమే. ఎవరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్ముతారో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వారికి ఏడుపు, కన్నీరు రాదు. ఒకవేళ వారు కన్నీరు కార్చాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు దేవుణ్ణి బట్టి ఎంతగానో ధైర్యంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు పెట్టే పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు కూడా మనం కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. బైబిల్లో దేవుని బిడ్డలు అని చెప్పబడిన వారు కూడా ఏడ్చిన సందర్భాలు అనేకములు ఉన్నాయి. శ్రమలు వచ్చినప్పుడు దావీదు ఏడుస్తూ మొరపెట్టి రాసినటువంటి కీర్తనలు అనేకములు ఉన్నాయి. అందుకనే 6వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలిచేయుచున్నాను, కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని తన హృదయంలోని ఆవేదనంతా కన్నీళ్లతో దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అంటున్నాడు సర్వము కోల్పోయినటువంటి యోబు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ హృదయ వేదన, నీవు పడుతున్నటువంటి కష్టం, నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి పోరాటాన్ని దేవుడు చూసి చూడనట్లుగా ఉంటున్నాడని అనుకుంటున్నావేమో. కానీ దిగులు పడకు. దేవుణ్ణి బట్టి ధైర్యముగా ఉన్నట్లయితే దేవుడు నీకు ఆదరణ అనుగ్రహించబోతున్నాడు. కన్నీటిలో ఉన్నటువంటి దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు తన జీవితమే కన్నీళ్ల ప్రవాహమైపోయి సమస్తాన్ని కోల్పోయినటువంటి యోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీటిని తుడవటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉంటాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవునిని మాత్రమే ఆశ్రయించటం, దేవుని మీద విశ్వాసం ఉంచటం మనం చేయవలసినటువంటి పని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనమున్నంత కాలము ఈ కష్టాలలో, బాధలలో కూడా మనకు తోడుగా ఉంటూ మన ప్రతి కన్నీటి బిందువులను తుడిచివేసి
సంతోష సమాధానములు మన జీవితంలో అనుగ్రహించే గొప్ప దేవునికి అనుదినము ఈ దినమంతా కూడా స్తోత్రాలు చెల్లిస్తూ దేవునికి ఇష్టమైనట్లుగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుదాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము ఈ లోకంలో ఉన్నంత కాలము మా కష్టాల బాధలలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. మా కన్నీటి బిందువులను మీరే తుడిచివేయండి యేసయ్యా. మీ మీదనే ఆధారపడి జీవించేలాగున మాకు సహాయము చేయమని, ఈ విన్న వాక్యము ద్వారా మమ్ములను బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.